పోలీస్ స్టేషన్ పరిధిలో నిమిత్తం లేకుండా తమకు సమీపంలో ఉండే ఏ పోలీస్ స్టేషన్కైనా బాధితులు సాయం కోసం వెళ్ళొచ్చు. అక్కడి పోలీసులు ఫిర్యాదు తీసుకొని సంబంధిత స్టేషన్కి సమాచారం అందజేయాలి. తక్షణమే బాధితులకు తగిన సాయం అందజేయాలి. పోలీస్ స్టేషన్లో ప్రతి ఏటా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వరుస నంబర్లతో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుంటారు. 0 ఎఫ్ఐఆర్లో నంబర్ ఇవ్వకుండానే కేసు నమోదు చేస్తారు. ఎవరైనా బాధితులు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ న్యాయం కోసం సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే మీ ప్రాంతం మా పరిధి కాదు అని పోలీసులు నిరాకరిస్తుంటారు. ఇది చాలా మందికి అనుభవమై ఉంటుంది. బాధితులు తమ నివాసం ఏ స్టేషన్ పరిధిలో వస్తుందో తెలుసుకొని ఫిర్యాదు చేసేలోపు ఘోరాలు జరిగిపోతుంటాయి, ప్రాణాలు పోతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గతంలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక హైకోర్టులు తీర్పిచ్చాయి. ఇది అన్ని రకాల రాష్ట్ర పోలీసులు మాన్యువల్లోనూ ఉంది. అయినా ఎక్కడ అమలు కావడం లేదు. కాగా దిశ ఘటన తర్వాత పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో 0 ఎఫ్ఐఆర్ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రతి పౌరుడు 0 ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకోవాలి, అవగాహన ఏర్పరచుకోవాలి. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు మా పరిధిలో రాదు అని పోలీసులు తప్పించుకోవడానికి వీల్లేదు. ఆ సమయంలో 0 ఎఫ్ఐఆర్ గురించి చెబితే ఇక పోలీసులు తప్పించుకోలేరు. ఖచ్చితంగా ఫిర్యాదు తీసుకోవాల్సిందే, విచారణ చేపట్టాల్సిందే. దిశ ఘటన తర్వాత అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. ఆయా కేసుల ప్రాధాన్యం, తీవ్రతను బట్టి పరిధిలోకి సంబంధం లేకుండా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారిని పరిధిల పేరుతో తిరస్కరించకుండా కేసు పెట్టదగిన తీవ్రమైన నేరాలకు సంబంధించి తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆర్డర్స్ వచ్చాయి.